హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఒకసారి ఈ 3D లిరికల్ వీడియో రీడింగ్ అనేది చూడండి. చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియోతో చూడండి. వదలనే నిన్ను వదిలి నేనెటూ కదలనే ఎండమావే సముద్రమైనా నిన్ను వదలలే డెమో వీడియోతో చూసారు కదా, సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాగ్రామ్ బయోలో యాప్ యొక్క లింక్ అనేది ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రాజెక్ట్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్ లో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మీకు ఈ విధంగా కనబడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే నేను చెన్నై లవ్ స్టోరీ నుంచి ఒక మంచి సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా 3D లో ఎడిటింగ్ అనేది చేశాను. సో బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్. ఇక్కడ మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను మీ ఒక ఫోటోతోని. సో దానికోసం ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు మంచిగా 3D లో ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ నేను సాంగ్ తగ్గట్లు మంచిగా కెమెరా ఒక కీ ఫ్రేమ్స్ అయితే పెట్టి మంచిగా అయితే ఎడిటింగ్ చేశాను. సో ఇక్కడ మీకు లిరిక్స్ కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే మీకు మిక్సింగ్ ఫాంట్ అని రాదు. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క ఫోటో అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చాక ఏం చేస్తారంటే ఫస్ట్ పిక్ ఉంది కదా. సో పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ కమెంట్ టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ కనబడతాయి. ఇందులో నుంచి ఒక పిక్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బాయ్ పిక్ అయితే పెడుతున్నాను. సో పిక్ మీద పెట్టి ఇక్కడ ప్లస్ ఐకన్ మీద టైప్ చేసుకుంటే పిక్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. సో యాడ్ అయిపోయాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిఎన్జీ ఉంది కదా. సో ఈ పిఎన్జీ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో ఇక్కడ డిలీట్ చేసుకున్నాక మీకు పిక్ అయితే కొంచెం బ్లర్ కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ని మీరు కరెక్ట్గా లిరిక్స్ని బట్టి మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. సో ఇక్కడ ఇలా పెట్టి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో చూడండి, మొత్తం లిరిక్స్ మీరు వీడియో ఎండింగ్ వరకు కూడా కరెక్ట్గా చూసుకోండి. సో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి పిక్ అనేది. సో ఈ విధంగా మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో నాకైతే పర్ఫెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయిపోయింది. అండ్ కొంచెం లాస్ట్లో కూడా మంచిగా అయితే పిక్ని ఇలా జరుపుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు సింపుల్గా మీరు ఇంకో ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న పిక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. సో చేసుకున్నాక ఈ పిక్ అనేది ఇలా పైన పెట్టుకోండి. సో ఇక్కడ లిరిక్ పైన పెట్టుకోండి. సో పెట్టుకున్నాక మీకు ఇక్కడ లిరిక్స్ అనేది కనబడతలేదు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే పిక్ మీరు సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ కమెంట్ టైప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో పిక్ అయితే యాడ్ చేశారు కదా, సో అదే పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్స్ అనేది యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ప్లేస్ ఐకాన్ సో చూసుకోండి, ఇక్కడైతే అవుతుంది కదా. ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి గ్యాస్ అండ్ బ్లర్ ఒకటి మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకొని చూడండి, మీకు ఈ విధంగా మంచిగా అనేది ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో ఇంతే సింపుల్గా అనేది మీరు ఎడిటింగ్ చేసుకోండి. సో వీడియో ఎడిటింగ్ అయితే ఇంతే సింపుల్గా అయితే అయిపోతుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. ఒకటే పిక్ కాబట్టి మంచిగా వన్ పిక్ అయితే యూజ్ చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.